ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మన జీవితంలో ఎన్నో అవాంతరాలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి, తుఫాన్ లాంటి శ్రమలు కూడా వస్తాయి. కానీ ఒకటి మర్చిపోబాకండి, యేసుక్రీస్తు ప్రభు నీతో ఉన్నారు. ఆయన నీతో ఉంటే ఏ గాలి వాన, ఏ తుఫాను, ఏ శోధన ఏమీ చేయదు. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా నా యొద్దకు రండి. దేవునికి స్తుతి కలుగును గాక. అద్భుతమైన మాట కదా. కన్నీరు విడుచుచు. ఒక తల్లెట అందరికి పిల్లలకందరికి భోజనం పెట్టి, తన భర్తకు భోజనం పెట్టి పడుకోబెట్టేది. ఒంటరిగా 12-1 గంట ఆ మధ్య టైంలో లేచి ఆమె మూలుగుతా ప్రార్థన చేసేదాన్ని, కన్నీరు విడుస్తూ. ఆమె కన్నీరు ఆ పక్క ఈ పక్క కారిపోతూ ఉండేవాట. ఎవరు ఆ టైంలో మూలుగుతూ దుఃఖంతో వేదంతో ప్రార్థన చేస్తూ ఉంటే తన చిన్న కుమార్తె లేచి ఆమెను పిలిచేదట. ఏంటమ్మా ఇంతగా ఏడుస్తున్నావు, ఏంటి అని కన్నీళ్లు తుడిచేదట. ఏమన్నా అన్నారా, ఎవరన్నా తిట్టారా అంటే, అదేం కాదమ్మా, మీ అందరి కోసం. మనకు సమస్యలు ఎక్కువ అయ్యాయి కదా, ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయి కదా, అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆయన పాదాలు పట్టుకొని బతిమాలుకుంటున్నాను, వేడుకుంటున్నాను. కన్నీటితో ప్రార్థన చేస్తే మన ప్రభు కరిగిపోయే దేవుడు గనక, కార్యం జరిగించే దేవుడు గనక ఆయన పాదాలు పట్టుకొని విలపిస్తున్నానని చెప్పేదంట. వాళ్ళ స్థితి అంతా మారిపోయి అద్భుతమైన ఆశీర్వాదంతో వాళ్ళు నింపబడ్డారు. ఈరోజు సమస్యలు ఎక్కువయ్యాయని, బాధలు ఎక్కువయ్యాయని కొంతమంది ఏం పట్టించుకోరండి. ఎక్కువైతే అవుతాయిలే అన్నట్లుగా బాగా తినేసి బాగా పడుకుంటున్నారు. పడుకుంటే జాగ్రత్త, లేమి నీ యొద్దకు వస్తుంది, కరువు నీ యొద్దకు వస్తుంది, ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. నిన్ను సృష్టించిన దేవాదేవుడు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ తుడిచేసే దేవాదేవునికి నువ్వు కన్నీరు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని, నా దుఃఖ దినములన్నీ సమాప్తం చేసే దేవుడు నీవే, నా కన్నీరు తుడిచే దేవుడు నీవేనని ప్రభువును బతిమాలుకున్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు అద్భుతమైన విడుదల నీవు నీ కుటుంబం పొందుతావు. అద్భుతమైన ఆశీర్వాదం నీ పిల్లలు అనుభవిస్తారు. ఈరోజు చాలామంది చేసేది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకోవట్లా, ఎవరి దగ్గరకు వెళ్ళి ఎవరి దగ్గరతో చేయి దాస్తూ, ఎవరి దగ్గరనో బతిమాలుకుంటూ మనుషుల వైపు చూస్తున్నారు. కాబట్టి నీ సమస్యలన్నీ కొండంతగా పెరిగిపోతుంది, నీ ప్రాబ్లమ్స్ అన్నీ నీకన్నా బలంగా నీ ముందు నిలబడుతుంది. ఈరోజు ఒకటి ఆయన అంటున్నాడు, ఇప్పుడైనాను కన్నీరు విడుస్తూ నా యొద్దకు మనోపూర్వకంగా రా, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఓదారుస్తాను, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు నేను తుడుస్తానని ప్రభువే చెప్తున్నాడు. మరి లేట్ చేయకండి, ఎక్కువ అయ్యా కన్నీరు విడుస్తా ఆయన పాదాలు పట్టుకోండి. అద్భుతంగా నీ జీవితాన్ని కళగా, నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా ఆయన మార్చే దేవుడు, నిన్ను తృప్తిపరిచే దేవుడు. అటువంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం నడిపించునుగా. ఆమె మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడు అయిన యేసయ్యా నీకు స్తోత్రములైన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు, ప్రతి ఒక్కరు కన్నీటితో ప్రార్థించినప్పుడు నువ్వు కరిగిపోయేది, నువ్వు కార్యం జరిగించే దేవుడు, అద్భుతం చేసే దేవుడు. నేను ఇటువంటి ప్రార్థన ప్రతి కుటుంబంలో అనుగ్రహించి ప్రతి వారికి చుట్టుకున్న సమస్యలన్నిటినీ తొలగించమని, విడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఘనపరచునుగాక. ఆమె